విశ్వాసానికి మారుపేరైన వాళ్ళు నమ్మిన తన ప్రజానాయకుడిని డబ్బుకు అమ్మడబోకుండా బెదిరింపులకు బెదరకుండా గెలిపించడంలో ఈ పులిందల తాలూకా ప్రజలు మించిన వారు ఈ రాష్ట్రంలోనే మరొకరు లేరని చెప్పి నేను ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నాను. అయినా ఈ ఎన్నిక ఒక మహేశ్వరుడి కుటుంబానికో ఒక బీటెక్ రవికో కాదు ప్రజలారా. అయినా ఈ ఎన్నిక దేవగుడి ఆదినారాయణ రెడ్డికో లేకుంటే సీఎం రమేష్ నాయుడుకో మరొకరికో సంబంధించింది కాదు. ఈ ఎన్నిక 100కు 100% పులివెందుల తాలూకా ప్రజలకు, పులివెందులకు చంద్రబాబు నాయుడు యొక్క నీచత్వానికి ఇది పోటీ. ఈ పోటీ ఎవరికో కాదు, పులివెందులకు చంద్రబాబు నాయుడు నీచత్వానికి పోటీ. పులివెందుల ప్రజలు తన అభిమానాన్ని, విశ్వాసాన్ని చాటి చెప్పడానికి ఒకవైపు, ఎదుదిరిగి జగన్మోహన్ రెడ్డికి అవమానం కలిగించాలనే చంద్రబాబు నాయుడు గారి నీచత్వం మరొక వైపు. ఇదే ఎన్నిక జరుగుతోంది. మరి ఇందులో చంద్రబాబు నాయుడు గారి నీచత్వం గెలుస్తుందా, పులివెందుల ప్రజల యొక్క అభిమానం గెలుస్తుంది, ఆ పులివెందుల ప్రజల యొక్క విశ్వాసం గెలుస్తుంది అంటే ఈ పులివెందుల తాలూకాలో పుట్టిన బిడ్డగా పులివెందులే గెలుస్తుంది. 100కు 100 సార్లు గట్టిగా చెప్పగలుగుతా. కానీ పోలీస్ వ్యవస్థకు బాగా చెప్తా ఉన్నాం మేము, పోలీస్ వ్యవస్థకు. ఒక్క సైడు పూర్తిగా కొమ్ముగాసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులను మీరు ఇబ్బందులు పెట్టి ఎన్ని అవాంఛనీయమైనటువంటి సంఘటనలకు మీరు కారణభూతులై ఫ్రీ పోలింగ్ కూడా జరిగే పరిస్థితి లేకుండా పోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టే దశగా మీరు ప్రయాణం చేయొద్దని చెప్పి మీకు చెప్తా ఉన్నాం మేము. దయచేసి పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేయాలా, అన్ని వ్యవస్థలు పనిచేయాలా. ఇప్పుడు ఉదాహరణకు ఒక గ్రామంలో ఎవరైనా ఒక స్టోర్ డీలర్ పనిచేయలేదంటే, వాళ్ళకి అనుకూలంగా మారలేదంటే అప్పుడే విజిలెన్స్ వాళ్ళు పంపిస్తున్నారు. ఆడికి పోయి వాడిని తూకమై ఒక అర్ధ కేజీ బియ్యం ఎక్కువ ఉందో తక్కువ ఉంటే కనుక కేసు పెట్టు, వాడిని సస్పెండ్ చేయి. మారుతావా? స్టోర్ పోగొట్టుకుంటావా? మారుతావా? స్టోర్ పోగొట్టుకుంటావా? బిల్లు రావాలా, కాంట్రాక్ట్ బిల్లు తీసుకుంటావా? మా సైడ్ వచ్చావా? బిల్లు తీసుకుంటావా? మా సైడ్ వచ్చావా? ఒక కేసు ఉంది, పోలీస్ స్టేషన్లో కొట్టియాలనా? మా సైడ్ వచ్చావా? అంటే ప్రభుత్వం నుండి వ్యవస్థలన్నింటినీ ఉపయోగించుకొని డబ్బును ఏరులై పారించి దుర్మార్గాలు చేసి నాయకులు కొనుగోలు చేసి ఎన్నికల నాటికి ఫ్రీ పోలింగ్ కూడా జరపకుండా చేసి ఎన్నికల్లో గెలిచినామని చెప్పి అనిపించుకొని జగన్మోహన్ రెడ్డికి అవమానం చేయాలనే మీ తలంపు మంచిది కాదని చెబుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులమైన మేము సంపూర్ణమైనటువంటి నమ్మకంతో ఈ ఎన్నికల్లో ప్రజా విశ్వాసాన్ని నమ్మిపోతున్నాం. నిజంగా మీకు మంచి పాలన అయితే చెప్పండి. పల్లెలో పోయినప్పుడు సంవత్సరమైంది మేము అధికారంలోకి వచ్చి సుపరిపాలన అందించగలిగినాం, మేము చెప్పిన హామీలను నెరవేర్చగలిగినాం. 50 ఏళ్ళకే పెన్షన్ ఇచ్చినాం. ఒక 50 ఏళ్ళు 50 ఏళ్ళు అన్న దగ్గర పోయి అడగండి, 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తామని చెప్పినాం. ఇచ్చినామన్నా ఓటు మాకు పోయి అడుగు, ఏం చెప్తాడు అర్థమవుతుంది. ప్రతి ఆడపిల్లకు 1500 అని చెప్పినావు, ఇచ్చినా అని చెప్పి అడుగు, ఏమడుగుతుందో చెప్తారు. 1500 ఇచ్చినావా? 50 ఏళ్ళకు పెన్షన్ ఇచ్చినావా? 60 సంవత్సరాల కొత్త పెన్షన్ ఇచ్చినావా? నిరుద్యోగ భృతి 3000 ఇచ్చినావా? 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చినావా? మెగా డిఎస్సి వేసినావా? రైతులకు 2 సంవత్సరాలు రైతు భరోసా ఇచ్చినావా? 26,000 ఇచ్చినావా? 6,000 ఇచ్చినావా? 5,000 ఇచ్చినావా? ఉద్యోగస్తులకు పిఆర్సీ ఇచ్చినావా? డిఆర్ ఇచ్చినావా? లేకుంటే ఆశా వర్కర్లకు గ్రాట్యుటీ ఇచ్చినావా? అంగన్వాడీ ఉద్యోగస్తుల వేతనాలు పెంచినావా? ప్రైవేటు ఉద్యోగస్తుల ఉద్యోగాలు క్రమబద్ధీకరణ చేసినావా? లేకుంటే వ్యవసాయ పనిముట్లు ఇచ్చినావా? వ్యవసాయానికి ప్రోత్సాహం ఇచ్చినావా? ఏం చేసినావో పల్లెల్లో చెప్పు. అవి చెప్పి మీరు గెలిచే ప్రయత్నం చేయాలి తప్ప మీ సుపరిపాలన మీకు నమ్మకం ఉంటే, మీరు చేసింది ఏమీ లేదు కాబట్టి, శూన్యం కాబట్టి, మీరు గెలవలేరు కాబట్టి ధనాన్ని నమ్ముకొని, పోలీసు నమ్ముకొని మీరు పోటీ చేస్తున్నారు. నేను మొన్న చెప్పినా ఇప్పుడు చెప్తానా, మాకు పోటీ మీరు కాదు. మాకు పోటీ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోటీ చేసింది ఈ జెడ్పీటీసీ స్థానానికి పోలీస్. మాకు పోటీ చేసింది పోలీస్. మేము పోటీ పడతా అనేది పోలీసులతోనే. నేను చెప్పేది అక్షర సత్యమని 5వ తారీఖు కొద్దిగా, 6వ తారీఖు కొద్దిగా, 7వ తారీఖు కొద్దిగా, 12వ తారీఖు పూర్తిగా ఈ రాష్ట్ర ప్రజలకు అవగతమవుతుందనేది మనస్ఫూర్తిగా నేను నమ్మి చెప్తా ఉన్నా. అయితే మేము పట్టిన జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచినటువంటి కార్యకర్తలమైన నాయకులమైన మేము శ్వాస వదిలేదానికైనా సంసిద్ధమే తప్ప, త్యాగాలకైనా సంసిద్ధమే తప్ప వెనుదిరిగిపోవడం అంటూ ఉండదు. ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి చివరి వరకు ప్రయత్నం చేస్తాం, గెలుస్తాం.
గెలుస్తాం గెలుస్తాం.